హాయ్ ఆల్. మీకు ఈ పాన్ కార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన తర్వాత మీరు లాస్ చేసుకున్నారా? ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ పాన్ కార్డ్ లాస్ చేసుకున్న తర్వాత మీకు అది కావాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పే వెబ్‌సైట్‌లోకి వెళ్ళేసి జస్ట్ రూ. 50 పే చేయండి. మీ పాన్ కార్డ్ మీ ఇంటికే వచ్చేస్తది. ముందుగా మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. అందులో pan.utiitsl.com/reprint అని ఇవ్వండి. సో అది ఓపెన్ చేసిన తర్వాత మనకి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే రీప్రింట్ పాన్ కార్డ్ ఉంటుంది. సో రీప్రింట్ పాన్ కార్డ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూస్తే మనకి చార్జెస్ ₹50 ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇటు సైడ్ సో ఇక్కడ మనము పాన్ నెంబర్ ఇవ్వండి. సో ఆధార్ నెంబర్ ఉంది కదా, ఆధార్ నెంబర్ ఇచ్చేసేయండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. సో మనం ఇండివిజువల్ కాబట్టి మనకి నో నీడ్ ఆఫ్ జిఎస్టిఐఎన్ నెంబర్. సో నెక్స్ట్ క్యాప్చా కోడ్ అడుగుతుంది, క్యాప్చా కోడ్ ఇచ్చేయండి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఇంతకు ముందు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. సో మీరు వెరిఫై చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఓకే అనుకుంటే అక్కడ క్యాప్చా కోడ్ అడుగుద్ది. సో మనం ఆ క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేసేద్దాం. సో నెక్స్ట్ మనకి ఓటీపీ అనేది ఎలా రావాలని మనకి చూపిస్తుంది. సో ఓన్లీ ఈమెయిల్ ఆర్ ఓన్లీ ఎస్ఎంఎస్. సో నేనైతే బోత్ క్లిక్ చేశాను. సో గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మనకి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ నెంబర్ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ పేజ్ లో మనకి పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు అమౌంట్ పే చేయాల్సింది ₹50 కాబట్టి సో మనము మీ యూపీఐ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేసేయండి. సో అక్కడ మనకి పేమెంట్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. సో అమౌంట్ పే చేసేయండి. సో మనకి విత్ ఇన్ 7 days లోనే మీకు ఆ పాన్ కార్డ్ అనేది మనకి డోర్ డెలివరీ అవుతుంది. వెరీ సింపుల్ గా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం యువ టెక్ 360 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.